టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి మంత్రి లోకేష్ నిరంతరం అంకితభావంతో పనిచేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత లోకేష్కే దక్కుతుందన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయానికి పటిష్టమైన పునాది వేసిన యువ నాయకులు లోకేష్ అని దేవినేని ఉమామహేశ్వరరావు కొనియాడారు. లోకేష్ బాబు పనితీరు మోడీ గారిని కూడా ఆకట్టుకోవడం స్వయంగా ఆయన అభినందించి కుటుంబ సభ్యులను కూడా ఢిల్లీ పిలిపించి చక్కగా బాగా పనిచేస్తామని ప్రోత్సహించడం మనందరం కూడా గర్వకారణం. ఇవాళ 5 ఏళ్ళు రాక్షస పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద పెట్టిన అక్రమ కేసులు కావచ్చు, కుటుంబ సభ్యులు ముఖ్యంగా మహిళలను అవమానించిన విధానం కావచ్చు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారినే శాసనసభలో మరి ఆ రోజు అవమానించిన తీరు కావచ్చు, ఏదైతే వాళ్ళు చేసిన దుర్మార్గాల మీద తిరగబడే విధంగా యువగళం పాదయాత్ర 3132 కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు జరిగిన పాదయాత్ర లోకేష్ బాబుది రాష్ట్రంలో ఉన్న యువతని, పార్టీ క్యాడర్ని, నాయకులను అందరినీ కూడా కదిలించడమే కాకుండా బూతుల దగ్గర నిలబెట్టి బ్రహ్మాండంగా ఓటింగ్ జరగడంలో కానీ మరి దగ్గర 164 సీట్లు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి, బీజేపీ పార్టీ అందరం కూడా కలిసి చక్కటి మెజార్టీని సాధించడంలో కూడా లోకేష్ బాబు కీలక పాత్ర పోషించారు. మరి గతంలో మాతో పనిచేసినప్పుడు మరి ఆ రోజుల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇవాళ గ్రామాల్లో ఏ ఊరు వెళ్ళినా కూడా పంచాయతీరాజ్ మినిస్టర్గా లోకేష్ బాబు వేసిన సిమెంట్ రోడ్లు వేలాది కిలోమీటర్లో. ఇక్కడ ఎంపీపీ గారు ఉన్నారు, జగన్ గారు, పార్టీ నాయకులంతా కూడా ఉన్నారు. గ్రామాన కూడా ఎల్ఈడి లైట్లు, ఎన్నో రివార్డులు, అవార్డులు వచ్చినాయి ఆ రోజు చేసిన కార్యక్రమాలు. అలాగే పనికి ఆహార పథకం కింద, నీరు చెట్టు కింద పోటాపోటీగా వేల కోట్ల రూపాయలు ఆ రోజు గ్రామాల్లో మరి నీటి విషయంలో కావచ్చు, అలాగే రోడ్లు మరి పేదవాళ్ళకి పనులు కల్పించి ఉపాధి కల్పించే విషయంలో కావచ్చు ఆ రోజు సమర్థవంతంగా మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేయడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.